ఈరోజు మనం హైదరాబాద్ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరన్న మన మధ్య ఉన్నారు. మనము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగుల పట్ల, వారి సంక్షేమం పట్ల, వారి అభివృద్ధి పట్ల రాష్ట్రంలో తీసుకుంటున్నటువంటి చర్యలు, వారి అభివృద్ధి పట్ల కానీ, ఉద్యోగ నియామకాలు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, వివిధ సంక్షేమ పథకాల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాలు అమలు పరుస్తున్న విధానం గతం కన్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఉందో ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో వికలాంగుల పట్ల తీసుకుంటున్న లేదా చేపట్టబోతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వికలాంగుల పట్ల చాలా వివక్ష ఉంది. స్వయాన కేసీఆర్ ఒక ప్రజా ఆశీర్వాద సభలో కుంటోళ్ళు గుడ్డోళ్ళు అని మాట్లాడడం జరిగింది. నిండు అసెంబ్లీలో కూడా వికలాంగులంటా వీళ్ళొక శాఖ కావాలంటారు చులకన భావంతో మాట్లాడిన వ్యక్తి. ప్రతిపక్ష నేతలను ఉద్దేశిస్తూ మరగుజ్జులు అని టోటల్ మరగుజ్జుల వ్యవస్థను కించపరిచిన వ్యక్తి కేసీఆర్. కేటీఆర్ కూడా తక్కువ ఏం తెలియలేదు. గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నారా ఇది అసెంబ్లీలో మాట్లాడాడు, టీవీ నైన్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాడు. ఇదే రెండు చోట్ల ప్రతిపక్ష నేతలను ఉద్దేశిస్తూ కేటీఆర్ కూడా మరగుజ్జులు అనే పదాన్ని వాడారు. ఆ రోజుల్లో వికలాంగుల రక్షణ చట్టాన్ని అమలుపరచాల్సిన వ్యక్తులు, వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలుపరచాల్సిన వ్యక్తులు, సంక్షేమం చూడాల్సిన వీళ్ళే వికలాంగుల వ్యవస్థని కించపరిచిన తీరు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వికలాంగుల ఆత్మబంధువు, వికలాంగుల పెద్దన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సిగ్నేచర్ క్షణాల లోపల వికలాంగుల సోదరి రజనీకి ఇచ్చారు. అంటే మొదటి ముద్ద వికలాంగుల సోదరికి ఇచ్చారు, ఒక వికలాంగుల సంక్షేమానికే ఇచ్చారు. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పకనే చెప్పారు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మొదటి ముద్ద వికలాంగులకు ఇస్తామని. ఒకటి ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గమనించాలి. దాదాపు 8 లక్షల కోట్ల పైన కేసీఆర్ అప్పు చేసిపోయాడు తెలంగాణ. కుండ మొత్తం ఖాళీ చేసిపోయాడు. అసలు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక 3-4 లక్షల కోట్ల రూపాయల మిత్తిలు కట్టింది. ఒక పక్కన సంక్షేమం చేయాలి, ఒక పక్కనేమో వడ్డీలు కట్టాలి. ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి వారు కానీ, అందరు మంత్రులు కూడా నిద్ర ఆహారాలు మానేసి రోజు 17-18 గంటలు కష్టపడుతున్నారు. కోర్టు ఉద్యోగాల 4% రిజర్వేషన్ ఇచ్చినాం కదా. మరి 2016లోనే వికలాంగుల హక్కుల చట్టం వచ్చింది కదా. 2023 డిసెంబర్ వరకు అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి కదా. మరి కోర్టు ఉద్యోగాల 4% రిజర్వేషన్ ఇచ్చాడా? కానీ రేవంత్ అని ఇచ్చాడు కదా. హయ్యర్ ఎడ్యుకేషన్లో కేసీఆర్ గారిని ఎన్నిసార్లు అడిగాం మనం రిజర్వేషన్ 5% ఇవ్వమని. 5% రిజర్వేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవ్వలే కదా. కానీ రేవంత్ అని ఇచ్చాడు కదా. అంటే మనము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత నేను ఒక ప్రతినిధిగా వికలాంగులకు సంబంధించి మంత్రులని కానీ, ప్రత్యేకించి మన శాఖ మంత్రిని కానీ, ఉప ముఖ్యమంత్రిని కానీ, ముఖ్యమంత్రిని ప్రత్యేకించి కలిసినప్పుడు ఒక్కొక్క అంశం మనకి పరిష్కరించబడ్డాయి. ఇప్పుడు నేను హ్యాండిక్యాప్డ్, నువ్వు హ్యాండిక్యాప్డ్. 6 ఏళ్ల లోపు నాకు ఎవరైనా ఆపరేషన్ చేసి ఉంటే నేను నార్మల్ వ్యక్తిగా మారేవాడిని. మరి ఇప్పుడు 6 సంవత్సరాల లోపు వికలాంగుల పిల్లలను గుర్తించి శస్త్రచికిత్సలు చేసి సాధారణ వ్యక్తులుగా మార్చడం కోసం
ఒక పెద్ద కార్యక్రమాన్ని, ఒక యజ్ఞం లెక్క రేవంత్ అన్న బాల భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు కదా. అవునా? మరి ఇద్దరు వికలాంగులు పెళ్లి చేసుకుంటే ఒక్క రూపాయి కూడా గత గవర్నమెంట్లో రాలేదు కదా. దేశంలో ఏ రాష్ట్రంలో రావట్లే కదా. కానీ 2 లక్షల రూపాయలు ఇక్కడ అదనపు ప్రోత్సాహం ఇస్తున్నాం కదా. 2 తీసుకోవచ్చు, కళ్యాణ లక్ష్మి తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు, ఈ 2 లక్షలు తీసుకోవచ్చు. మరి దేశంలో ఎక్కడ లేని విధంగా 40% వైకల్యానికి పరికరాలు ఇస్తున్నాం కదా. ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నా, చాలా ఫస్ట్ టైం. ఏ రాష్ట్రంలో లేదు కదా అది. ఇన్ని పరికరాలు ఫస్ట్ టైం. ఇదే పరికరాలకు సంబంధించి దాదాపు 38 కండిషన్లు పాత ప్రభుత్వంలో కఠినంగా ఉన్నాయి, సులభతరం చేశాం కదా. అంటే ఈజీగా చేశాం కదా. అన్ఎంప్లాయిడ్స్కి ఇస్తున్నాం కదా. 10th క్వాలిఫికేషన్ ఉంటే ఇస్తున్నాము. ఇంతకుముందు డిగ్రీ ఆ పైన చదువు ఉంటేనే కదా ఇచ్చింది. ఇప్పుడు గతంలో ల్యాప్టాప్లు ఇచ్చినట్టుగా ల్యాప్టాప్లు ఒక డబ్బా ఇచ్చేదండి. హై అండ్ ఏఐ టెక్నాలజీ ఇస్తున్నాం, లో అండ్ ఏఐ టెక్నాలజీ ఇస్తున్నాం, ట్యాబులు ఇస్తున్నాం. ఇంతకుముందు ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్స్కి ఇవి ఇవ్వకపోయేది, కానీ ఇప్పుడు ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్స్ కూడా ల్యాప్టాప్లు ఇస్తున్నాం కదా. ఇవి కూడా ఉన్నట్టున్నాయి కదండి. అంటే ఇప్పుడు వికలాంగులకు బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి షాపుల్లో కిరాయిలు భరించలేరని చెప్పేసి, అడ్వాన్సులు చెల్లించలేదు కిరాయి షాపులు పెట్టుకోవాలంటే, తను ప్రయాణించడానికి వీలుగా ఉండాలి, వెనక షాపు మంచిగా ఉండాలని చెప్పేసి ఎక్కడైనా వ్యాపారం చేసుకునే విధంగా మనం బిజినెస్ ఎంపవర్ కార్డ్స్ ఇస్తున్నాం కదండి. బిజినెస్ ఆటోలు ఇస్తున్నామండి. ఇప్పుడు అది చాలా డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నాం కదా ఆల్రెడీ. గత కేసీఆర్ ప్రభుత్వము 10 ఏళ్ళ 64 కోట్లు కేటాయిస్తే 3 ఏళ్ళ 150 కోట్లు ఇచ్చాం కదా. ఇప్పుడు 10 ఏళ్ళ 1500 స్కూటీలు కూడా పంచలే కదా వాళ్ళు. మరి ఒక్క సంవత్సరం 2000 స్కూటీలు ఇచ్చినాం కదండి తెలంగాణలో. ఇప్పుడు ఇంకోటి మన మంత్రి గారు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మానవత్వంతో వారు ప్రమాణ స్వీకారం చేయగానే ముఖ్యమంత్రి గారిని రోల్ మోడల్గా తీసుకొని మొదటి సంతకం అబ్బా స్వయం సహాయక బృందాలు వికలాంగుల అంశం మీద పెట్టాడు కదా. గ్రూపులు మళ్ళీ ఎక్స్ట్రా చేస్తారు. ఇప్పుడు 11,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పడినాయి. గతంలో మధ్యలో ఆగినట్లుండే కదా. కేసీఆర్ సర్వనాశనం చేసినట్ని, కేసీఆర్ సర్వనాశనం చేసినట్ని మనం వచ్చినాక మన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, మన మంత్రి గారు వికలాంగుల పెద్దన్నగా మొదటి సంతకం చేశాడు కదండి. 11 సెల్ఫ్ ఆధ్వర్యంలో 11,000 వికలాంగుల సంఘాలను చేశారు కదా. చేస్తున్నారు అనుకుంటా గ్రామాల్లో. 11,000 పూర్తయినాయి. గ్రేస్ పీరియడ్ కంప్లీట్ అవుతుంది. గ్రేస్ పీరియడ్ కంప్లీట్ కాగానే ప్రతి సంఘానికి 15,000 ఇస్తారు కదా. బ్యాంకులు కూడా రుణాలు ఇస్తాయి కదా. 18,000 సంఘాలు ఏర్పరచడం లక్ష్యంగా పెట్టుకున్నాం కదా. స్టేట్ మొత్తం వికలాంగ 18,000 సంఘాలంటే ప్రతి గ్రామాన ప్రతి వాడన ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉంటుంది కదా. స్వయం సహాయక అభివృద్ధి సాధించాలని కదా. 2010 పిఆర్సీ, 2015 పిఆర్సీ, 2020 పిఆర్సీ, 3 పిఆర్సీలు మన దశ రోజున వికలాంగ ఉద్యోగులకు ఇప్పించినాం కదండి. ఇప్పించినాం కదా. పోలీస్ అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు రిజర్వేషన్ ఇప్పించినాం కదా. ఇప్పుడు వికలాంగ ఉద్యోగులు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడే ప్రమోషన్ పొందేలా జీవో నెంబర్ 34 ఇచ్చినాం కదండి. ఆ జీవో నెంబర్ 34లో సమర్థవంతంగా అమలు చేస్తూ ఇలా తీవ్ర వైకల్యం ఉన్న వికలాంగుల తల్లిదండ్రులు కూడా వర్తింపజేసాం దాన్ని మనం. ఇలా ఇందిరమ్మ ఇళ్లలో 5% రిజర్వేషన్ ఇచ్చినాం కదా. నేను స్వయంగా 700-800 మంది వికలాంగులకి అధికారులతో మాట్లాడి ఇండ్లు ఇప్పించిన విషయం మీకు కూడా తెలుసు కదా. మీ జిల్లాలో కూడా మాట్లాడారు కదా. కార్పొరేషన్ చైర్మన్ 33 జిల్లాల కలెక్టర్లకు లెటర్లు పెట్టి, జీవో కాపీలు పెట్టి, వికలాంగ సోదరులందరూ కూడా నాకు కాల్ చేయండి అని చెప్పేసి అధికారులకి అటాచ్ చేసి నేను ఫోన్లో లైన్లో ఉండి చేసినాం కదా.
4,000-5,000 మంది వికలాంగులు ఇలా ఇల్లు కట్టుకుంటున్నారండి తెలంగాణ ప్రాంతంలో. 4,000 మంది పైన వికలాంగులు. ఆ లిస్ట్ కూడా తొందరలో బయటకు ఇచ్చేస్తాను కదా, లబ్ధిదారులు కదా. మరి నేను ఎస్సీ కార్పొరేషన్లో 5% రిజర్వేషన్, 5 తక్కువ కాకుండా మినిమం 5%, ఇంకెక్కువ కూడా ఇవ్వచ్చు. 971 మంది ఎస్సీ వికలాంగులకు లాభం జరుగుతుంది. దాదాపు 12-13 కోట్ల లబ్ధి చెందినట్లే కదా ఈ టర్ములో. అది లైఫ్ లాంగ్ ఉంటుంది కదా. ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్లో కూడా ఆయా వికలాంగులకి మనం 5% ఇప్పించినాం కదా. ఇప్పుడు రాజీవ్ వికాసంలో 5% ఇప్పించడం వల్ల ఇప్పుడు మొన్న 6,000 కోట్లు పెట్టారు. 300 కోట్ల రూపాయలు ఇవ్వాలి హ్యాండిక్యాప్స్కి వస్తాయి కదా, వస్తాయి కదా. మన కష్టార్జితమే కదా అది. ఇన్ని మార్పులు జరిగినాయి అంటే వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా, వికలాంగులకి ప్రభుత్వానికి మధ్య వారధిగా మనం దగ్గరుండి చేయించినాయి కదా ఇవన్నీ కూడా. ఏ నాడన్నా వికలాంగుల దినోత్సవానికి గత ప్రభుత్వం ఓడీ ఫెసిలిటీ ఇచ్చిందా? ఈ సంవత్సరం ఓడీ ఫెసిలిటీ ఇచ్చింది కదా, ఓడీ ఫెసిలిటీ ఇచ్చింది కదా. ఇప్పుడు ప్రతిరోజు కార్పొరేషన్ చైర్మన్గా కొన్ని వందల కాల్స్ లిఫ్ట్ చేస్తున్నాం కదా, ఈ అందరికి అటాచ్ చేస్తున్నాను కదా. ఈ వాయిస్ నేను కూడా విన్నాను, చాలా మంది వికలాంగులతో నిన్ననే నేను ఈ వాయిస్ అంటే గతంలో కన్నా ప్రస్తుత చైర్మన్ ఫోన్ ఎత్తడం అనేది చాలా లేపుతాడు అనేది, ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ అడ్రస్ చేస్తున్నాను. నార్మల్ మెసేజ్ అండి, నార్మల్ మెసేజ్ పెడితే సెల్ ఫోన్కి టెక్స్ట్ మెసేజ్ పెడితే ఖచ్చితంగా రిటర్న్ కాల్ చేస్తాను నేను. వాళ్ళ సమస్య కంప్లీట్ అయ్యేదాకా ఎంట పడతా కదా. వాట్సాప్లో పెట్టిన స్పందిస్తున్నాను కదా. నేను గత కార్పొరేషన్ చైర్మన్ లెక్కేమి ఇక వాట్సాప్ గ్రూపుల నుంచి పోలేదే. 254 వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పుడు నేను లైన్లో ఉన్నాను కదా. హ్యాండిక్యాప్ వాట్సాప్ గ్రూపుల్లో 254 వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాను నేను. 254 వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాను నేను. ఇవాళ ప్రతి సంక్షేమంలో, ప్రతి కార్యక్రమంలో మన హ్యాండిక్యాప్స్ ప్రాధాన్యత ఇస్తున్నాం కదా. రైట్, గతంలో ల్యాబ్స్ జరిగినాయి, అవన్నీ రావాలి. 6,000 పెన్షన్ మనం పెట్టించామండి. గవర్నమెంట్ ఖచ్చితంగా 6,000 పెన్షన్ బరాబర్ ఇస్తుంది. కానీ నాకు చాలా బాధ అనిపించిన అంశం ఏంటంటే కేసీఆర్ వికలాంగుల వ్యవస్థని కించపరిచిరండి. ఇవాళ వాళ్ళు నా మీద వ్యక్తిగత దాడి చేయిస్తున్నారు. ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు గతంలో అంటే గతంలో కార్పొరేషన్ చైర్మన్ హుజూరాబాద్ ఎన్నికల్లో ఓట్లు లేకపోతే పెన్షన్ తీసేస్తాడు కదనయ్యా. మరి నేను తోటి వికలాంగుడు కాబట్టి మాట్లాడట్లేదండి. ఈ కార్పొరేషన్ చైర్మన్గా నీ నియామకమైన తర్వాత నీ ఆఫీస్ చుట్టూ చూసుకో, ఒక కుర్చీ మారిందేమో, కనీసానికి ఆ మరక కూడా నేను మరకకు కూడా ₹1 ఖర్చు పెట్టలేదు. ఎట్లా సార్, మీరు ఒక 30 లక్షల రూపాయలు ఎయిడ్స్ అండ్ అప్లయెన్సెస్ ఈ సోకుల కోసం వాడారు కదా. నేను మాట్లాడనివ్వద్దండి. ఎందుకంటే ఇప్పుడు తప్పులు చేసిన మీరు నా మీద వ్యక్తిగత దాడి, ఒక 5 లక్షల కట్ట తీసుకొని వచ్చి కాదు కదా. ఇది కాదు కదా విధానము. వికలాంగుల వ్యవస్థ మీద గౌరవం ఉందండి. సాటి వికలాంగుల్ని గౌరవించుకోవాలి. నీ లెక్క నేను మాట్లాడిన అబ్బాయిగో ఒక మాట మాట్లాడుతున్నాను, నాకు గౌరవ సంస్కారం ఉంది. ఇప్పుడు నన్ను గెలకొద్దు, గెలికి అనిపించుకోవద్దు. ఏమా పెన్షన్ తీసుకుంటావా? మొదటిసారి మాట్లాడుతున్నా సోదరుడి ఈ విషయాన్ని. ఇది నాకు లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తెలిసిన. ఎస్, లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తెలిసినప్పుడు కూడా నేను మాట్లాడలేదండి. ఎందుకంటే అతని హ్యాండిక్యాప్, నాతోటి హ్యాండిక్యాప్. మేము 9 సంవత్సరాలు ఉద్యమం చేశామండి. 9.5 సంవత్సరాలు. ఏనాడు కూడా పాత కార్పొరేషన్ చైర్మన్ మీద నేను వ్యక్తిగతంగా దాడి చేసే ప్రయత్నం చేయలేదు.
ఇవాళ 2.5 సంవత్సరాలుగా కేటీఆర్ మరి వికలాంగుల గురించి ఎక్కడ మాట్లాడినాడు? ప్రతిపక్ష నేతవు కదా, నీకు లేదా సామాజిక బాధ్యత? ఇలా పాపం వికలాంగుల సంఘాలు కొన్ని జమగా కానీ నువ్వు వచ్చి జరగొట్టావు కదా, దాన్ని రాజకీయం చేస్తావు ఉన్నావు కదా. 2014లో 2 వికలాంగులు పెళ్లి చేసుకుంటే 3 లక్షలు ఇస్తా అన్నారు కదా కేసీఆర్ మేనిఫెస్టోలా. ఒకళ్ళకు ఉద్యోగం కూడా ఇస్తా అన్నారు కదా, మరి ఇచ్చినవా? వికలాంగులందరికీ హెల్త్ కార్డులు ఇస్తున్నారు కదా 2014లో, ఇచ్చినవా? జిల్లాలో వికలాంగుల స్టడీ సర్కిల్ పెడతా అన్నావు కదా 2014లో, పెట్టినవా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచిన ఒక్కగానొక్క వికలాంగుల స్టడీ సర్కిల్ మూసేసిన చరిత్ర ఎవరిది? సిగ్గు శరం ఉండాలండి బీఆర్ఎస్ వాళ్ళకి. అసలు టీసీపీసీల గురించి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అరే టీసీపీసీల వ్యవస్థని సర్వనాశనం చేసిన నికృష్టుడు ఎవడు? బీఆర్ఎస్ కాదా సోదరా? మళ్ళా పైగా కేటీఆర్ అంటున్నాడండి ఇంత దుర్మార్గంగా, పెన్షన్ అంట చాలా లేటుగా వస్తుందంట. పెన్షన్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ, నెలసరి పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒకనాడు ఆర్థికంగా మంచిగున్నా మంచిగా లేకపోయినా రాజశేఖర రెడ్డి కాలంలో 5వ తారీఖులోపే పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇంటికి పోయి పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. గత బీఆర్ఎస్ కాలంలో ఏ నెల పెన్షన్ ఏ నెలలో ఇచ్చారో అక్కడ సాక్ష్యాలు లేవా? జనవరి ఫిబ్రవరి లాస్ట్లో, మార్చి ఏప్రిల్ లాస్ట్లో 2 నెలల పెన్షన్ ప్రతి సంవత్సరం వాళ్ళు దొబ్బి తినలేదా? రాష్ట్రం ఆర్థికంగా గాడిలో పడ్డ తర్వాత 5వ తారీఖులోపు పెన్షన్ ఇవ్వాలనేది మన ఆలోచన. మేనిఫెస్టోలు పెట్టలేదు మన ఆలోచన. 2 వికలాంగులకు పెళ్లి చేస్తే 2 లక్షల రూపాయలు 2018 మేనిఫెస్టో మాది, కానీ మేము అధికారం రాలేయాలా, అయినా ఇప్పుడు అమలు చేస్తున్నామండి. అంటే ఇది కొంచెం బాధ అనిపిస్తుంది. బీజేపీ గురించి మాట్లాడాలి. బీజేపీ నాయకులకి సిగ్గు శరం లజ్జ మానం ఉంటే రా బహిరంగ చర్చకి పెట్టరా, ఎక్కడొస్తావరా కూర్చున్నాం. 300 పెన్షన్ ఇస్తున్నారు కదా అయ్యా మీరు. కేజీ చికెన్ వస్తుందా 300తోని? ఉప్పు పప్పు కొనుక్కోగలుగుతామా? ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్టు కేంద్ర వ్యవస్థను మొత్తం నాశనం చేసింది ఎవరు? బీజేపీ కాదా? కేంద్రంలో బ్యాక్లాగ్ పోస్టులు నింపిందా బీజేపీ? అరే సివిల్ సర్వీసెస్లో రిజర్వేషన్ ఎక్కడానికి ప్రయత్నం చేసింది కదండి. 7 రకాల వికలాంగులని 2016 వికలాంగుల హక్కుల చట్టం బీజేపీ తెచ్చిందా? చెప్పుకోవడానికి ఉండాలండి. 2011లో ఏకసభ్య కమిషన్ ద్వారా ఏర్పడింది కదా, 12కే డ్రాఫ్ట్ పూర్తయింది కదా. తెలంగాణ రాష్ట్ర బిల్లుతో పాటు అసెంబ్లీ రాజ్యసభలో డిస్కషన్ వచ్చింది కదా. 2016లో కూడా ఎవరు వచ్చింది? సీతారాం యేచూరి, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ వీళ్ళందరూ పట్టుబడితే డిస్కషన్ లేకుండా దీన్ని ఆమోదించారు కదండి. కానీ ఎన్ని కండిషన్స్ మార్చారు? కాంగ్రెస్ ఉన్నప్పుడు రిజర్వేషన్ ఎంత ఉంది డ్రాఫ్ట్లో, వీళ్ళు డ్రాఫ్ట్ ఆమోదించినప్పుడు రిజర్వేషన్ ఎంత ఉంది? సరే మాట చూడండి, రాజకీయాలు వికలాంగులను రాజకీయాలుగా వాడొద్దండి. అరే దమ్ముంది నీకు, వికలాంగుల పట్ల చిత్తశుద్ధి ఉంది, బీఆర్ఎస్కి అయినా బీజేపీకి అని చెప్పేది. వికలాంగులకు రాజకీయ భూషత్ ఇవ్వండి. ఏమంటున్నంటే వికలాంగులని రాజకీయ అంశాల కోసం వాడుకుంటాడు. ఇప్పుడు గురిగింజ తన కింద ఉన్న నలుపును చూడదట. ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి అయినా, బీఆర్ఎస్ పరిస్థితి అయినా, బీజేపీ పరిస్థితి ఇంతే ఉంది. అవునండి, ఈ దేశంలో వికలాంగుల కోసం ఏదైనా చట్టాలు చేసిందన్నా, జీవోలు తెచ్చిందన్నా కాంగ్రెస్ పార్టీ కాదా? పనికి 6 పథకంలో 150 రోజుల పని కల్పించింది కాంగ్రెస్ కాదంటావా?
సంక్షేమ శాఖలు ఏర్పరిచింది కాంగ్రెస్ కాదా? వికలాంగుల కార్పొరేషన్ ఏర్పరిచింది కాంగ్రెస్ కాదా? ఇళ్లలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? దేశవ్యాప్తంగా విద్యలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? ఈ దేశంలో ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ మాత్రమే చేసింది. అన్న ఇప్పుడు ఉపాధ్యాయుల వికలాంగులకు ఉంది, ఉన్నది. కానీ ఇంతకుముందు కేంద్రం ఇచ్చే బడ్జెట్ కాస్త రాష్ట్రాల మీద నెట్టిండు. రాష్ట్రాల ఆర్థికంగా అతలకుతలం అవుతున్నాయి కదా. ఆయన పెట్టాడండి దివ్యాంగుజనం పెట్టాడు. ఇప్పుడు దివ్యమైన శక్తులు గల పేరు మార్చంగా నా బతుకు మారిందా? చూడండి ఏంటంటే నేనేమంటున్నానంటే, నేను ఎవరిని విమర్శించాలని కాదు. మేము వికలాంగులు, నువ్వు వికలాంగులు. నా కన్సెంట్ వరకు వికలాంగుల వ్యవస్థ మీద వికలాంగులే మాట్లాడాలా. వికలాంగుల సంఘాలంటే నాకు ప్రాణం. మీకు తెలుసు, వికలాంగుల సంఘాలకి నేను చైర్మన్ అయిన తర్వాత ఎంత గౌరవం ఇచ్చానని. ఎన్నిసార్లు పిలిచి మీటింగ్లు పెట్టాను, ఎన్నిసార్లు మనం ఆప్యాయంగా మాట్లాడుకున్నాము. వికలాంగుల సంఘాలకి నా విజ్ఞప్తి కూడా ఏంటంటే, సోదరా మనం వికలాంగులు, మన వ్యవస్థ మీద మనం మాట్లాడదాం. తప్పు జరిగింది ప్రశ్నించబ్బా. నేనేమనుకోను, స్వయం రాష్ట్ర ముఖ్యమంత్రి వరులే ఇవి ఎవరికి ఏం జరిగినా ప్రజాస్వామికంగా ప్రశ్నించండి అంటున్నారు. మీరు వికలాంగుల సంఘాలకి నా విజ్ఞప్తి ప్రత్యేకంగా, సంఘాలంటే గౌరవం ఉంది. నేను సంఘం నుంచి వచ్చిన సోదరా. ఒక సంఘ నాయకుడు ఎంత కష్టపడతాడు, ఎంత హార్డ్ వర్క్ చేస్తాడు, ఎంత వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతాడు, ఎంత కుటుంబ వ్యవస్థకి కోల్పోయి తన సొంతంగా ఇబ్బంది పడతాడు నాకు తెలుసు సోదరా. ఒక పక్కన కుటుంబ ఆర్థిక స్థితి బాలేకపోయినా, ఒక పక్కన తోటి వికలాంగుల కోసం ఒక వికలాంగులు చేసే కష్టం నాకు తెలుసు. వికలాంగుల సంఘాలుగా నేను చాలా గౌరవిస్తాను. దయచేసి మన ఆత్మగౌరవాన్ని రాజకీయ పార్టీలకి తాకట్టు పెట్టుకండి. నా విజ్ఞప్తి ఇది. మమ్మల్ని ఉద్యమాలు చేస్తే తొక్కేసారు సోదరా గత 10 ఏళ్ళల్లా. మనమేమి అట్లా చేయట్లేదు కదా, మనమేమి అట్లా చేయట్లేదు కదా. ఇవాళ ధర్నా చౌక్ దగ్గర వచ్చేసి మా మీద దాడి చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఏమన్నా అర్థం ఉందా? దయచేసి ఆలోచించండి వికలాంగ మిత్రులారా, నా తోటి వికలాంగులు మీరందరూ. నేను మీ జాతి బిడ్డని. చివరిగా రాష్ట్ర వికలాంగులకు కానీ వికలాంగుల సంఘాలకు కానీ మీరిచ్చే సందేశం ఏంటంటే, మనందరం వికలాంగులం. ఆర్థికంగా, శారీరకంగా, సామాజికంగా వివక్షకు గురైన వల్ల ఆ వివక్ష నన్ను కదిలించే నేను వికలాంగుల మీద ఉద్యమం చేయడానికి వచ్చాను. రాజకీయాలు చేయడం కోసం రాలేదు. నేను ఒక వీడియోలో కన్నీరు పెట్టిన విషయం కూడా మీరు గమనించాను. వికలాంగుల సంక్షేమం తప్ప నాకు వేరే ఆలోచన లేదు. ప్రభుత్వము వికలాంగుల సంఘాలు కలిసి పనిచేద్దాము. మన సంక్షేమాన్ని మనం అభివృద్ధి చేసుకుందాము. వికలాంగుల సమస్యలు చాలా వరకు పరిష్కరించబడినాయి, ఇంకొన్ని పరిష్కరించబడాలి. పరిష్కరించబడిన వాటికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతాము. పరిష్కరించబడని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకుందాము. మనందరం కలిసి మనం ప్రయత్నం చేసుకుందాము. కాంగ్రెస్ పార్టీ వికలాంగులను గౌరవించిన పార్టీ, వికలాంగుల సంక్షేమాన్ని చూసిన పార్టీ. మీరందరూ నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, గమనించండి. నేను తోటి వికలాంగుడు పాత చైర్మన్ మీద మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. సర్వ దరిద్రాలు చేశాడు ఇక్కడ. అయినా నేను మాట్లాడట్లేదమ్మా. ఎందుకు అంటే, ఈ మాత్రం కూడా ఎందుకు మాట్లాడానంటే, నన్ను గెలికారు కాబట్టి మాట్లాడాను బీఆర్ఎస్ పార్టీ. కానీ మనందరం అన్నదమ్ములు లెక్క కలిసి పని చేద్దాం.
నేను మీకు తోడుగా ఉంటాను, మన రాజకీయ రిజర్వేషన్ సాధించుకుందాము, ఆర్థికంగా ముందుకు పోదాము, ప్రతి చోట మనకి ఉపాధిని, ఆర్థిక భద్రతను, మనకు రావాల్సిన ఉద్యోగాలని సాధించుకునే ప్రయత్నం చేద్దాము. వికలాంగుల సంఘాలకి నేను ప్రాణం పెట్టి పనిచేస్తాను. మీరంటే నాకు గౌరవం ఉంది. సంఘాలుగా ఉన్నంత వరకు చాలా హ్యాపీ. నా చివరి రిక్వెస్ట్ ఏంటంటే, రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారకండి. ఒకళ్ళిద్దరే. ఎందుకంటే రాజకీయ పార్టీలకి మన వ్యవస్థని తాకట్టు పెట్టకండి. సంఘంగా అడుగు, సంఘంగా మాట్లాడు, తోటి వికలాంగుని గౌరవించు, గౌరవం పొందు. ఇటుపక్క కేటీఆర్, ఇటుపక్క బీజేపీ మాట్లాడుతుంటే మరి బీజేపీ చేసిన తప్పులకి ఎవరు మాట్లాడాలి? బీఆర్ఎస్ చేసిన తప్పులకి ఎవరు మాట్లాడాలి? కాబట్టి నా తోటి వికలాంగ సంఘ నాయకులకి నా విజ్ఞప్తి ఇది. నాకు బాధ ఉంది, ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, అనుబంధం ఉంది, బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం లోపల ఈ 5 ఏళ్ళు పూర్తయ్యే నాటికి ఏం కావాలన్నా చేసి పెట్టించే బాధ్యత నాది. 5 సంవత్సరాల కార్పొరేషన్ చైర్మన్గా చేసిపోయాడు. అక్కడ 10 సంవత్సరాల వాళ్ళ గవర్నమెంట్ ఉంది. అక్కడ జరగని విషయాలు ఇక్కడ చాలా జరిగినాయి, ఇంకా జరగాల్సినవి ఉన్నాయి, జరుగుతాయి. నేను నిత్యం మాట్లాడుతున్నాను. ఇది వికలాంగుల సంక్షేమ ప్రభుత్వము. తోటి వికలాంగులందరం కలిసి పనిచేద్దాము. ఇందాక నేను చెప్పినట్టుగా యాదన్న, ఒక సంఘ నాయకుడు ఎంత జీవితాన్ని కోల్పోయి పనిచేస్తాడో నాకు తెలుసు. నేను సంఘంలో నుంచి వచ్చాను, వికలాంగుల సంఘ నాయకుడిగా వచ్చాను. ఆ కన్నీరు నాకు తెలుసు. వికలాంగుల సంఘాల నాయకులు సొంత కుటుంబం కోసం పనిచేయకుండా, సొంత కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా తోటి వికలాంగుల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ నిజంగా రెడ్ సెల్యూట్ చేస్తున్నాను నేను. ఇది ఆలోచన చేయండి. ఇప్పుడు నా మీద దాడి చేయడం వల్ల వికలాంగుల సమాజం చులకనగా చూడబడుతుందా? గౌరవం పొందుతుందా? ఇప్పుడు కూడా లాస్ట్ ఫైనల్ పడింది. మీకు ఇంకొక విషయం చెప్తాను. చెప్పండి. ప్రభుత్వాన్ని నిన్న విమర్శించిన వికలాంగుడు నాకు కలిసిన ప్రేమతో పలకరిస్తున్నాను. మీకు కేసులు పెట్టట్లేదబ్బా, మేము వివక్ష చూపించట్లేదు. పోయి చూసుకోపోండి. ఒక్క కాంగ్రెస్ పార్టీ వికలాంగులకే లబ్ధి జరిగిందా? వికలాంగులందరికీ లబ్ధి జరిగింది. పార్టీలు చూడకుండా లబ్ధి చేయించాం కదా. కాబట్టి అంతిమంగా నేను ఇప్పుడు మాట్లాడిన మాట ఇవన్నీ ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ నేను మొదటిసారి చాలా బాధపడ్డాను. నేను నా వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయి వచ్చాను ఎడికి. కానీ నా మీద వ్యక్తిగతంగా దాడి చేస్తారని నేను కల్లో కూడా పెంచలేదు. కానీ అందరం అన్నదమ్ములు లెక్క రేపటి నుంచి కలిసి పనిచేద్దాం, సంతోషంగా పనిచేద్దాం. థ్యాంక్ యూ. ఇది రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరన్నతో రాష్ట్రంలో గత ప్రభుత్వం కొద్ది ఇప్పుడున్న ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. గ్రామాల్లో అవి సాధ్యమైనంతగా అమలు అవుతున్నాయి. వికలాంగులకు న్యాయం జరుగుతుంది. వ్యక్తిగత దూషణలు చేయకుండా, వ్యక్తిగత దూషణలకు పోకుండా ప్రశ్నించే తత్వం ఏదైనా ఉంటే తప్పకుండా నేను జవాబు ఇవ్వడానికి రెడీ ఉన్నా. ప్రశ్నించండి. సంఘాలుగా ఉండండి. వికలాంగులుగా గౌరవిద్దాం. కానీ రాజకీయ పార్టీల చేతులలో సంఘాలు పోకుండా ఒక ఆత్మగౌరవంగా అందరం సమానంగా ముందుకెళ్దాం అనేది చైర్మన్ గారు చెప్తున్న మాట. థ్యాంక్ యూ. నమస్తే.